వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆల్రెడీ చాలా పెనుదుమారాన్ని రేపుతున్నాయి సార్. మరి ఈ నేపథ్యంలో సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎలా అయినా లొంగ తీసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అనుకోవాలా దీన్ని? అలా కూడా చూడొచ్చా? అది 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 పార్ట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్. దానికి ఉన్న ఓకే సార్. ఆబ్జెక్టివ్స్ లో కెనడాని కలుపుకోవాలి లేదా కెనడాల్ని ప్రెజరైజ్ చేయాలనేటువంటి ఆబ్జెక్టివ్స్ లో ఇదొక ఆబ్జెక్టివ్. అయితే కెనడా ఏమిటి అంటే దరిదాపు వాళ్ళ ఎగుమతులు $340 బిలియన్ ఉన్నాయి అమెరికాకు. $340 బిలియన్ మార్కెట్ ఎత్తుకోవాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. మనం చూశాంగా మనం ఎగుమతులు $86 బిలియన్ అమెరికాకు. మన మీద టారిఫ్ విధిస్తే మనం ముఖ్యంగా $40-50 బిలియన్ ఎగుమతులు అయినటువంటి టెక్స్టైల్, జ్యువెలరీ, ఇటువంటి ఉక్కు, ఇటువంటి వాటి మీద రొయ్యలు, ఇటువంటి వాటి మీద టారిఫ్ వేస్తే విలవెల్లాడిపోయాను. అప్పటికప్పుడు ఉరుకులు పరుగులు పెట్టి చిన్న చిన్న దేశాలతో కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం ఏది ఎగుమతులకు మార్కెట్ ఉండాలని. ఇప్పుడు కెనడా $340 బిలియన్ మార్కెట్లు ఎత్తుక్కోవాలంటే కెనడానే ఒత్తిడికి లోను కావాల్సి వస్తుంది. కెనడాకే ఒత్తిడి లోను కావాల్సి వస్తుంది. అమెరికా వాడేంది కెనడా నుంచి కాబట్టి ఇంకో దేశం నుంచి దిగుమతి చేసుకుంటాడు. కాబట్టి ఆ విధంగా కెనడాని తిప్పలు పెట్టడానికి ఈ ప్రయోగం చేశాడు. ఆ రిజిడిటీని తీసుకొచ్చాడు లాస్ట్ మినిట్లో. ఇంత అవమానకరమైనటువంటి అగ్రిమెంట్ అవసరం లేదని కెనడా ప్రధాని కార్నే మధ్యరాత్రి 12ంటికి ముందు ఉపసంహరించుకుంటే అమ్మని బెదిరింపు మొదలు పెట్టిండు. మీకు రేపటి నుంచే 50% టారిఫ్లు దరిదాపు $28 బిలియన్ ఇంపోర్ట్ల మీద వేస్తామని చెప్పాడు. ముందు $28 బిలియన్ అంటాడు, తర్వాత $100 బిలియన్ మీద అంటాడు, తర్వాత మొత్తం దిగుమతుల మీద అనుకుంటూ పోతాడు. అంటే లొంగదీయటం కోసం, ప్రెజరైజ్ చేయటం కోసం ఈ విధమైనటువంటి పద్ధతులు అనుసరిస్తాడు. సార్ ముఖ్యంగా సొంత దేశం అంటే అమెరికన్సే మండిపడుతున్నటువంటి సందర్భం. మొన్నటికి మొన్న ఇరాన్ ఇష్యూలో కోర్స్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇరాన్పై యుద్ధాన్ని కూడా టోటల్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అమెరికన్స్ అంతా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సేమ్ మిత్ర దేశం మీద ఆంక్షలు విధించడాన్ని అమెరికన్లు సైతం మండిపడుతున్నారు సార్. దీన్ని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం, దీన్ని ఎలా చూడాలి? అదే ఒక ట్రంపే చేస్తుందా, ట్రంప్ టీం చేస్తుందా అనేటువంటిది ఆలోచించాలి మనం. ఎందుకంటే తన రేటింగు 65% నుంచి 34% పడిపోయింది. తర్వాత అమెరికాలో సర్వే చేస్తే ఇరాన్కి వ్యతిరేకంగా యుద్ధం చేయడాన్ని 58% ప్రజలు వ్యతిరేకిస్తారు, అమెరికా ప్రజలు. ఇంత అయిన తర్వాత కూడా ఇంకా ఇరాన్ మీద యుద్ధం చేస్తా అంటుండు, దాడులు చేస్తా అంటుండు. ఇప్పుడు కెనడా, అమెరికా ప్రజలు చాలా మిత్రులు. ప్రజల్లో ఒకరికొకరు వైరుధ్యం లేదు. దరిదాపు మొన్నటి వరకు అయితే బోర్డర్ నేషన్ కాబట్టి వీసా కూడా లేకుండా అవతల ప్రయాణం చేసేవాళ్ళు. ఈ మధ్య ఈ వలసలు మైగ్రెంట్స్ని ఆపాలని కెనడా వాళ్ళకు కూడా టైట్ చేశాడు అమెరికాలో. ఆ గతంలో అయితే మనం బంగ్లాదేశ్ అవతలకి తిరుగుతున్నట్టుగా అటు తిరిగేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు కెనడా మీద ఆంక్షలు విధించడమే కాకుండా ఇప్పుడు టారిఫ్లు కూడా విధిస్తే సహజంగానే ప్రజల మధ్య ఐక్యత ఉన్నటువంటి దేశం మీద విధిస్తే అమెరికన్ ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సార్ అసలు ఈ సుంకాలతో ఒత్తిడి పెంచడం, ఆ ప్రెషర్ తీసుకురావడం అనేది దానివల్ల కోరుకుంటుంది ఏమిటి కెనడా నుంచి? అంటే 51వ కంట్రీగా స్టేట్గా కూడా చూడాలనుకోవడం అంటే అసలు వెనకాల వ్యూహం ఏమైనా ఉందంటారా? ప్రత్యేకంగా తనకు తానుగా తీసుకున్న ఒక తిక్క నిర్ణయంగా చూడాలా దీన్ని? ఇది అగ్రెసివ్ స్టెప్, కెనడా మీద తీసుకున్నటువంటిది అగ్రెసివ్ స్టెప్. అది ట్రంప్ స్వభావం అనుకోండి. ఇటువంటి అగ్రెసివ్ స్టెప్ ఇప్పుడు బ్రెజిల్ మీద కూడా అటువంటిదే నడుపుతున్నాడు. బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీ అన్నందుకు మన వాళ్ళు బతిలాడుకున్నారు కాబట్టి ఏదో కొంత తగ్గించాడు. అయితే ఇప్పుడు కెనడా తోటి కూడా అదే పద్ధతి. అంటే ట్రేడ్ సర్ప్లస్ కెనడాకు ఉంది. అమెరికా చేసుకునే దిగుమతులు ఎక్కువన్నాయి, చేసే ఎగుమతులు తక్కువ ఉన్నాయి. కాబట్టి కొంత డిస్కరేజ్ చేస్తే ఆ ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గే అవకాశం ఉంది ఒకటి. రెండోది క్యాపిటల్ ఫ్లో అయ్యే అవకాశం ఉంది. మూడోది కెనడాను లొంగ తీసుకొని ఈక్వల్ స్టేటస్ కాకుండా కాస్త తక్కువ స్టేటస్లో కూర్చోబెట్టాలి. మధ్య 51 రాష్ట్రం ఉన్నప్పుడు కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, కౌంటర్ చేశారు కదా, అటువంటి ఒక సొంత ఆలోచనని అణుచివేయాలటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే ఇట్లా కెనడా అవమానించే స్థితిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే
కార్వే తప్పుకున్నాడు. సార్ అండ్ ఇప్పుడైతే కెనడా వంతు వచ్చింది అఫ్ కోర్స్ టారిఫ్ల హైక్ విషయంలో. ఇలా టారిఫ్లు పెంచుతున్నటువంటి కంట్రీలు అంటే ఎఫెక్టివ్ కంట్రీస్ అన్నీ ఒకటైతే కనుక వాళ్ళు కార్యాచరణ తీసుకుంటే కనుక ట్రంప్ వ్యూహం ఎలా ఉండబోతోందంటారు? అంటే అవన్నీ ఆలోచించేటువంటి రకమైన అవన్నీ పట్టించుకుంటున్నాడు అతను అసలు? ఒకవేళ వీళ్ళంతా ఏకమైతే వచ్చే పరిస్థితి ఏమిటి? అమెరికాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కన్జ్యూమర్ మార్కెట్ బిగ్గెస్ట్ మార్కెట్. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దిగుమతులను కూడా కన్జ్యూమ్ చేసే మార్కెట్. వాళ్ళకు వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ, పర్చేజింగ్ పవర్ ఎక్కువ. మనం 10 మంది వాడే వస్తువులు వాళ్ళు ఒక్కలే వాడతారు, ఒక కుటుంబమే వాడతారు. 10 కుటుంబాలు వాడే వస్తువులు కాబట్టి కన్జంప్షన్ లెవెల్ ఎక్కువ, పర్చేజింగ్ పవర్ ఎక్కువ. కాబట్టి అన్ని దేశాల నుంచి పోయే ఇంపోర్ట్స్ కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. కాబట్టి అమెరికాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది. అందుకే ఇవాళ ఎగుమతి చేసే అన్ని దేశాలు ప్రత్యేకమైన కార్యాచరణ ప్రకటించాల్సిన పని లేదు. ఈ అమెరికా ఇట్లా ఒత్తిడి గురి చేస్తుంటే మిగతా దేశాలు కానీ ఏ దేశానికి ఆ దేశం బయలాటరల్ అగ్రిమెంట్ చేసుకుంటారు.